హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ప్లెయిన్ కలర్ బ్లూ శారీ తీసుకున్నానండి. ఈ శారీకి నేను వేరే కలర్ క్లాత్ తీసుకొని నేనే స్టిచ్ చేసుకున్నాను. బ్లౌజ్ క్లాత్ అనేది తీసుకొని, అలాగే ఈ శారీకి నేను ఏమేమి యూజ్ చేశాను అనేది, శారీ ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే శారీ కాస్ట్ ఎంత, బ్లౌజ్ కాస్ట్ ఎంత కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి. ఇదిగోండి, ఓవరాల్గా అయితే శారీ ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ స్టోన్స్ అనేవి అతికిచ్చేసానండి. నేను అంటించేసిన తర్వాత నాకు మిగిలిన స్టోన్స్ ఇవి స్టోన్స్ కలర్ వచ్చేసరికి సిల్వర్ కలర్ స్టోన్స్, వైట్ కాదండి, సిల్వర్ కలరు. ఇదేంటంటే మనం కట్టు చెంగు ఉంటుంది కదండి, కట్టు చెంగు నుంచి నేను కింద నుంచి 5 లైన్స్ వరకు అంటించాను. తర్వాత పౌటంచు మొత్తం అంటించేసాను. పౌటంచు తర్వాత మనం చుట్టూ కట్టుకుంటాం కదండి, ఆ చుట్టూ వరకు కూడా నేను అంటించాను. ఇప్పుడు నేను ఎలా అంటిస్తానో నేను చూపిస్తాను. మనకి శారీస్కి అంటించుకునే గ్లూ అనేది మనకి ఫ్యాన్సీ స్టోర్లో అమ్ముతారు. ఆ గ్లూ తీసుకొని నేను మొత్తం ఇవన్నీ హోల్సేల్ షాప్లో తీసుకున్నానండి. ఈ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ షాప్లో మనకి తక్కువ రేట్లు అనేది వస్తాయి, బాగుంటాయి అక్కడ. నేను ఆ శారీ అలాగే గ్లూ, స్టోన్స్, లేస్ మొత్తం నేను బ్లౌజ్ పీస్ మొత్తం కలిపి నేను హోల్సేల్ షాప్లో తీసుకున్నాను. నేను ఎలా అంటించాను చూశాను కదా, సేమ్ అలా అంటించేసి ఒక నైట్ అంతా అలా వదిలేయాలి. మనకు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత వెనక తిప్పేసి ఐరన్ చేసుకుంటే ఆ స్టోన్స్ అనేది గట్టిగా ఊడకుండా ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగా నేను మొత్తం 5 లైన్స్ అంటించానని చెప్పాను కదా. ఇప్పుడు శారీ ఎలా ఉందనేది మీకు నేను చూపిస్తాను. స్టోన్స్ అతికిచ్చేసిన తర్వాత అలా ఉంటుంది శారీ అయితే. ఇదిగోండి, శారీ కింద కట్టు చెంగు నుంచి 5 లైన్స్ అన్నాను కదా, మనం కొంచెం మొత్తం అంటించేసుకోవచ్చు, కానీ 5 లైన్స్ వరకు అయితే సరిపోతుంది. మనకి కుర్చీలు అది కనిపిస్తుంది మంచిగానే. ఆ పౌటంచు మొత్తం నేనైతే అంటించేసాను. తర్వాత నేను లేస్ కూడా సిల్వర్ కలర్ లేస్ తీసుకున్నాను. లేస్ వచ్చేసరికి రోల్ లాగా తీసుకున్నాను. మనకి శారీ వచ్చేసరికి 6 మీటర్స్ అలా ఉంటుంది కాబట్టి నేను బ్లౌజ్ పీస్ అయితే కట్ చేయలేదు. శారీలో బ్లౌజ్ పీస్ అయితే కుర్చీలు ఎక్కువ వస్తుంది కదా అని నేను అలాగే ఉంచేసేసి నేను కట్ చేయకుండా ఉంచాను. నేను వేరే క్లాత్ తీసుకొని నేను స్టిచ్ చేసుకున్నాను. శారీ కూడా వచ్చేసరికి అలా సిల్వర్ కలరే బ్లౌజ్ కూడా సిల్వర్ కలరే తీసుకున్నాను. సిల్వర్ కలర్ తీసుకొని సేమ్ అలా అంటించేసాను. అలా స్టిచ్ చేశాను, నేను చూపిస్తున్నాను కదా. సేమ్ పౌటంచు నుంచి మనం అలా రౌండ్ చుట్టూ వస్తుంది కదా, అక్కడ వరకు నేను స్టిచ్ చేశాను. మనకి రోల్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సిల్వర్ కలర్ అనేది అదిగోండి, రోల్ అయితే అలా ఉంటుంది. ఇది వేరే కలర్లే అండి. నేనైతే సిల్వర్ కలర్ తీసుకొని అలాగా స్టిచ్ చేశాను. బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఇప్పుడు నేను. ఇదిగోండి, బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మనకి పైన నెట్ క్లాత్ వస్తుంది, లోపలేమో సిల్క్ వస్తుంది, తర్వాత ఏమో కాటన్ లైనింగ్. మొత్తం 3 పీసులు అండి ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగా నెట్ క్లాత్ అయితే బాగుంటుందంటే మనకి చాలా కలర్స్ సిల్వర్లోనే చాలా డిజైన్స్ ఉంటాయి. ఇదైతే బాగుంది కదా అని నేను ఇది తీసుకున్నాను. నేను థ్రెడ్ కూడా అదే పెట్టాను. తర్వాత బటన్స్లా కుట్టాను. బటన్స్ కూడా నేను అవే పెట్టాను, ఆ కలరే పెట్టాను. ఎందుకు అంటే మనం ఈ బ్లౌజ్ అనేది వేరే శారీస్ మీద కూడా పనిచేస్తుంది. బ్లూ కలరే వేసాను అనుకోండి, ఆ శారీ వరకే పనిచేస్తుంది కదా. అందుకనే సేమ్ కలర్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ బ్లౌజ్ పీస్ అనేది మనకి మెరూన్ కానీ గ్రీన్ కానీ ఇలా వేరే శారీస్ కూడా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. ఆ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను. మొత్తం నాకు 550 లోపు అయిపోయిందండి శారీ అయితే. శారీ మొత్తం బ్లౌజ్ పీసు శారీ వచ్చేసరికి 250 పడింది, బ్లౌజ్ వచ్చేసరికి 150 అలా పడింది. మిగతా ఆ రోల్ అనేది 80 రూపీస్. అలాగా మొత్తం 500 లోపు 550 అలా అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? బాగుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తం నాకు 550 500 మొత్తం అలాగ ఓవరాల్గా అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్.